ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశల్లోకి పల్లీ చట్నీ తిని బోర్ కొడుతుందా? అయితే ఇంకెందుకండి, నేను చూపించబోయే చట్నీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇందుకే ఆ చట్నీ ఏంటో అనుకుంటున్నారా? హోటల్లో చేసేటువంటి ఆనియన్ చట్నీ సీక్రెట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి పొడవుగా సన్న చీలికలుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ వేసుకొని ఈ ఆనియన్ అన్నవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 8 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ చట్నీలో పచ్చిమిరపకాయలు అనేవి అస్సలు యూజ్ చేయమన్నమాట. అందుకని ఇక్కడ మీ రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత దీనిలోకి 1/2 కప్ పుట్నాల పప్పును వేసుకోవాలండి. అదే పచ్చడి పప్పు అంటాం కదా, అది వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు టమాటాలను వేసుకొని ఇవి 1 నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఈ టమాటాలు అన్నవి కొంచెం మెత్తపడే అంతవరకు వేపుకోవాలన్నమాట. అందుకని దీని మీద కొంచెం ఉప్పు అన్నది వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల టమాటా అన్నవి తొందరగా మెత్తబడతాయి కదా. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. టమాటా అన్నది ఎంత చక్కగా మెత్తబడిందో కదా. ఈ పాయింట్లోనే ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. ఓ పక్కన ఇవి చల్లారుతూ ఉంటాయండి. అందులోకి చట్నీకి తాలింపు పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయల్ని వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని వీటిని కూడా పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం చట్నీకి వేపి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెమ్మ చింతపండు, ఇది నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం చట్నీకి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లో కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా దీనిలోకి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి తాలింపు ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అంతేకాదండి, ఇక్కడ ఉప్పు అన్నది సరిపడిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. అంతేకాదు చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇలా రెడీ చేసుకున్నటువంటి చట్నీని ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడు ఇడ్లీ దోశల్లోకి పల్లీ చట్నీ తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా హోటల్ స్టైల్ ఆనియన్ చట్నీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.